అంటే వేషధారులు ఎవరు అంటే ఒక 3 నిరూపణలు చూపిస్తా. మొట్టమొదటిది, కంటిలో దూలం పెట్టుకొని. అంటే దూలం అంటే ఏంటో తెలుసా? కంటిలో దూలం పట్టిద్దా? కంటిలో దూలం పట్టిద్దా? మరి నీ కంటిలోనున్న దూలం నెంచక పొరుగు వాని కంటిలో నలుసు నెంచనేలా? వేషధారి. ముందు నీ కంటిలోనున్న దూలాన్ని తీసేసుకో అంటే అర్థం ఏంటంటే, కంటిలో దూలం పట్టిద్దని కాదు, నీ బతుకులో ఇంతంత ఉన్నాయరా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ బతుకులో ఇంతంత ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని వాడు తేడా వీడి తేడా, వాడు అట్లా వీడిట్లా అంటే ముందు నీ బతుకు చూసుకోరా. అసలు నిన్ను నువ్వు విమర్శించుకోవటం నేర్చుకోరా. నీ బతుకును నువ్వు కప్పిపుచ్చుకొని ఎదుటోళ్ళలో రంధ్రాన్వేషణ చేస్తావు. ఇది వేషధారణ కాదా? వేషధారి అన్నాడు. సో వేషధారణ నంబర్ 1 అది. మన దగ్గర ఏ లక్షణం ఉండాలంటే ఎదుటోళ్ళలో రంధ్రాన్వేషణ చేయటం సెకండ్. ఫస్ట్ మనల్ని మనం విమర్శించుకోవటం అనేది ఒక మంచి లక్షణం, దేవుడు మెచ్చుకునే లక్షణం. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుమని ఇందాక వచనం చదివాడు, విన్నారో లేదో మీరు? ప్రభు బలలో చేసేటప్పుడు ఎదుటోళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం. మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు. దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు. ఈ రెండు జరగకముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇది మంచి లక్షణం, యథార్థవంతుల లక్షణం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట, అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా? ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించున్నా. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడు తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు? నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. లేకపోతే నేను అందరికంటే తేడా అన్నాడు. అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది. అది యథార్థవంతుల లక్షణం. అవతలోడు తేడా అనగానే మనమేదో నీతిమంతులమైనట్టు, అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు. ఎంతమందికి అర్థమైంది? అవతలోడు తేడా అనగానే అవునా నాకు తెలియదే ఆహా అని నీతిమంతుడా నువ్వు చెవినివ్వాల్సిన అవసరంలే. వాళ్ళు తేడా ఇలా తేడా ముందు నేనే అనుకునే వ్యక్తి యథార్థవంతుడు. తన లోపాలెంచక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి. ఒకటి అయిపోయింది. రెండవది, కడుపులో అవతలి వాడిని ఇరికిద్దామని మనసులో పెట్టుకొని ఏదో తెలియనట్టు అమాయకత్వాన్ని నటించి అడుగుతారు చూడు, అది కూడా వేషధారణే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అట్లాగనే అడిగారు, బోధకుడా నీవు సత్యబోధకుడివి, మోమాటము లేనివాడివి, దేవుని సత్య మార్గాన్ని యథార్థంగా బోధించేవాడివి అని మేము ఎరుగుదుము. అయితే మాకు డౌట్ ఉంది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే ఆయన అక్కడ వాడాడు రెండో మాట, వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారా? అందరినీ పరీక్షించాల్సింది నేను రా బాబు, మీరు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా అని రోక చూపించమని ఈ రోక మీద ఉన్నటువంటి పై విలాసము పై వ్రాత ఎవరివి? విలాపం అంటే ఏడుపులే, విలాసం అంటే సైన్. ఎవరివి అంటే కైసరువి. కైసరికి అండి, దేవునికి అండి. కొండ్ర వేషధారులారని పోయాడు. స్తోత్రం. ఆయన జ్ఞానానికే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన దగ్గరికి వచ్చి డ్యాన్స్ లేకపోతారు వీళ్ళు. ఎట్లా కుదురుతుందండి? జాయింట్లు తీసాడు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. 2. మూడవది ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే పారంపర్యాచారాలని హైలైట్ చేసుకుని దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని, ప్రేమని పక్కన పెడితే అలా చేసేవాళ్ళను సైతము వ్యర్థముగా ఆరాధించేవాళ్ళు వేషధారులు అన్నాడు. అందుకు ఈ మాట పట్టుకున్నా.
మూడు రకాలుగా వేషధారులు మనకు కనపడతారు. ఇంకా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ మచ్చు తునగలాగా ఒక 3 రకాలు చెప్పా. స్తోత్రం. 3 రకాలు. మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి, మీరు చెప్పాలి అందరూ. వేషధారులు నంబర్ 1, ఆడి దగ్గర 24 పెట్టుకొని అవతలోడి దగ్గర 1.60 వెతుకుతూ ఉంటాడే, వేషధారి నంబర్ 1. నంబర్ 2, కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే, ఈజీగా అర్థమైతే ఇట్టు చెప్తే, వేషధారి నంబర్ 2. మూడవది, ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు, దేవుడు చెప్పినటువంటి ప్రేమ, కనికరం, జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు.